ఈ క్రిస్మస్ వేదికల మీద ఒకరికి పాటించి ఒక్కొక్కరు పాట ఇవ్వకపోతే ఆ రోజు వాళ్ళకి క్రిస్మస్ రగడే. వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇంకొకరు పిల్లల్ని ఎంకరేజ్ చేయలేదో రాసేసుకున్నారు, వాళ్ళ పేర్లన్నీ రాసేసుకున్నారు. చిన్న చిన్న విషయాలకి భోజనాల దగ్గర గొడవలు అవుతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్ముకున్న మనం ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఒకరిని ఒకరు యోగ్యులుగా. మనలో ఎవరినైనా ఒకడు పొగిడితే మన మనసు తట్టుకోవాలి, మనలో ఎవరైనా ఒకడు బాగుపడితే మన మనసు తట్టుకోవాలి. ఎవడైనా మనకన్నా స్థితిగతుల్లో బాగుంటే వాడిని చూడలేను. అడుగుతున్నాను, అసలు నువ్వు క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవుడేనా? డౌట్. పరలోకం అంటుంది, ఎవడరా నేను క్రిస్మస్ చేయమన్నదా, ఎవడరా నేను హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ చెప్పమన్నది. ఎదుటోడు బాగుంటే చూడలేవు, ఒకరు బట్టలు వేసుకుంటే చూడలేవు, ఒకరు తింటే చూడలేవు, ఒకరు నీకన్నా ఎదిగితే చూడలేవు, ఒకడు బాగుపడితే చూడలేవు, ఒకడు ప్రేమగా బ్రదర్ నువ్వు మంచోడు అని ఎప్పుడన్నా నీ నోటంటే వస్తుందా? ప్రతి ఒక్కరిని డౌన్ చేసి మాట. అందుకే చూడండి, పోటీలు ఉంటాయి క్రిస్మస్ లో. పోటీ, మీ బట్టలు బాగున్నాయా, మా బట్టలు బాగున్నాయా, మీ డెకరేషన్ బాగుందా, మా డెకరేషన్ బాగుందా.